ఇదిగో ఇదిగోండి ఇండోసోల్ దందా. ఇది అప్పుడు మే 14 ఎప్పుడో ఈనాడులో వచ్చిన వార్త. ఇది ఇటువైపు నుంచి వచ్చిన వార్త కాదు, అటువైపు నుంచి వచ్చింది. ఇండోసోల్ అని మీకు దాని మీద రాసింది కూడా మీకు కనిపిస్తుంది. సంస్థ పెట్టుబడి 25 కోట్లు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు 50,000 కోట్లు, భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు అంగీకారం. పావలా కోడికి ముప్పావలా మసాలా అనే సామెత సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ కార్పొరేషన్కు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది అని రాశారు. సరే, ఇప్పుడు దీన్ని కొనసాగిస్తున్నారు. కొనసాగించడమే కాదు, ఇక్కడ ఉత్పత్తి ఏదో లాంఛనంగా ప్రారంభించి మిగిలిన 8,000 ఎకరాలు కూడా వాళ్ళకి అప్పగించడానికి కూటమి కూడా కొనసాగుతుంది. నేను ఇందాక అన్నది ఊరికనే అనలేదు. ఈ రెండు వెనక ఉన్న శక్తులు, కార్పొరేట్ శక్తులు, ధనాఢ్య శక్తులు ఇంచుమించు ఒకటే అని చెప్పడానికి నెల్లూరు జిల్లా రంగస్థలంగా ఉంది. మనుషులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నారు తప్ప కింద వ్యవహారం అలాగే సాగుతుంది. ఈ కూటమి పార్టీలు, వైసీపీ కూడా ఖండించదు దీన్ని. వైసీపీ కూడా ఇండోసోలార్ ఎందుకు కొనసాగిస్తున్నారని వాళ్ళు కూడా ఖండించారు. ఎందుకు ఖండించారు మరి? ఇన్నిటి మీద ఇంత పోరాడుతున్న వాళ్ళు అంటే వాళ్ళు కూడా పెట్టారు కాబట్టి. సో వెన్ ఇట్ కమ్స్ టు కార్పొరేట్ ఇంట్రెస్ట్, కార్పొరేట్ ప్రయోజనాలకు వచ్చేసరికి టీడీపీ కూటమి, వైసీపీ పాలన రెండు ఒకటే దందాల్లో నడుస్తున్నాయనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లాఠీ చార్జీలు చేశారు, చాలామంది అరెస్టులు అవన్నీ కూడా చేశారు అక్కడ. అది కొనసాగుతూనే ఉంది. మీరు ఇంకోటి కూడా వింటూ ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 12,000 కోట్లు ట్రూ అప్ ఛార్జీలు, ఇట్లా రకరకాల పేర్ల మీద కరెంట్ ఛార్జీలు తీసుకునే ఒక పెద్ద ప్రయత్నం, స్మార్ట్ మీటర్ల బిగింపు, అవన్నీ వీళ్ళ ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజల మీద భారాలు, భూదందాలు, సామూహిక అప్పగింతల విషయానికి వచ్చేసరికి మటుకు ఏం తేడా ఉండలేదు. దాని గురించి కూడా ప్రజలు, పాలకులు కూడా ఆలోచించాల్సిన చాలా అవసరం. లేకపోతే ఈ నిరసన అనేది ఇంకా పెరుగుతుంది. ఇండోసోల్ ఏంటో ఇప్పుడు అది కూడా కనిపిస్తుంది. కొన్ని ఛానల్స్లో ఇండోసోల్ రహస్యం ఏంటి, వీళ్ళ ఆరోపణలో నిజమెంత అంటే అసలు ఒకటైతే నిజంగా నేను మీకు చూపించా కదా, పావలా కోడికి ముప్పావలా మసాలా అని స్టోరీస్ రాసిన వాళ్ళం. ఇప్పుడు మరి అది దాన్ని ఎందుకు కొనసాగుతుందని ఆ కూటమి ఎందుకు ప్రశ్నించటం లేదు? అది ఇక్కడ గుండెకాయ లాంటి సమస్య. మనం చర్చించినవన్నీ వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళే. కార్పొరేట్లు అని ఆనవ రామనారాయణ రెడ్డి అంటుంటే ఇంక నేనేమో మీరు అంటాం ఎందుకు? అంతా కార్పొరేట్ మయమైపోతుందేమో చూడండి, కొంచెం కాపాడండి అని. రామనారాయణ రెడ్డికి డౌట్ వచ్చాక తెలకపల్లి రవికి రావడంలో పెద్ద సమస్య ఉంది. సార్ జూలై 9 దేశవ్యాప్త సమ్మె